చిన్నపిల్లలకు సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో ఉండడం మీద చాలా ఆందోళన కనిపిస్తుంది. చాలా రకాలుగా దాని మీద వాదనలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియా మీద చిన్నపిల్లలకు నియంత్రణ పెడతాం అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగా అవకాశాలని పరిశీలిస్తున్నాం అని వెల్లడించారు. దావోస్లో బ్లూంబర్గ్ సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నారా లోకేష్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం అంటే ఆస్ట్రేలియాలో ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. కానీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది సాధ్యమేనా అన్నది విస్తృతమైనటువంటి చర్చనీయాంశం. నిజానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇలా ఏదో ఒక రాష్ట్రం అనుకుంటే ఇలాంటివి జరిగే అవకాశం లేదు. భారతదేశ వ్యాప్తంగా ఐటీ యాక్ట్ 2000 సంవత్సరం ప్రకారంగా మొత్తం ఐటీ వ్యవహారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. ఐటీలో ఎటువంటి మార్పులు తీసుకురావాలన్నా, ఐటీ చట్టం ఎలాంటి రీతిలో అమలు చేయాలన్నా అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ నియంత్రించాలన్నా, కొన్ని యాప్స్ నిషేధించాలన్నా, అసలు సోషల్ మీడియానే పర్టికులర్ వయసు వరకు అందుబాటులో లేకుండా చేయాలన్నా అంత కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. ఇండియాలో ఇప్పటికే ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా 14 ఏళ్ల లోపు వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ వినియోగించే అవకాశం లేదు. ఈవెన్ ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, యూట్యూబ్ అయినా వయసును ముందు పరిగణలో తీసుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వెల్లడించిన తర్వాత మాత్రమే ఆ వయసు 14 ఏళ్ళు మించి ఉంటే మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుమతిస్తుంది. అంటే 14 ఏళ్ల లోపు వాళ్ళకి ఇప్పటికీ సోషల్ మీడియా అధికారికంగా అందుబాటులో లేదు. అది పేరెంట్స్ ఫోన్లో చూస్తున్నారా, ఇతర వయసు తప్పు చెప్పి వాడేస్తున్నారా, ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారా, ఏ పద్ధతిలోనైనా చేస్తూ ఉండొచ్చు. కానీ అధికారికంగా 14 ఏళ్ల వయసు వాళ్ళకి ఇప్పటికే సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో లేనప్పుడు 16 ఏళ్ల వరకు దాన్ని పెంచాలన్నా, నారా లోకేష్ ప్రతిపాదించినట్టు 16 ఏళ్ల లోపు వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో రాకుండా చేయాలన్నా అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, పరిశోధించి, పరిశీలించి నిర్ణయం తీసుకున్నా అది కేంద్రానికి ప్రతిపాదన మాత్రమే చేయగలదు తప్ప ఆంధ్రప్రదేశ్లో అలాంటి నియంత్రణకు కానీ, అలాంటి పరిధులు పెట్టేదానికి కానీ ఎటువంటి అవకాశాలు లేవు అన్నది ఐటీ నిపుణుల అభిప్రాయం. అందుకే నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ ఆస్ట్రేలియా తరహాలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాం అని చెబుతున్నప్పటికీ అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన మాత్రమే పంపించే వెసులుబాటు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నియంత్రణ పెట్టి మిగిలిన రాష్ట్రాల్లో 14 ఏళ్ల వరకు అవకాశం ఇస్తూ అలాంటి రీతిలో కేంద్రం వ్యవహరించడానికి కూడా వీలుండదు. దేశవ్యాప్తంగా ఒకే తీరున, ఒకే పద్ధతిన, ఒకే వయసు వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండే నిబంధనలు తీసుకురాగల అవకాశం ఉంటుందే తప్ప అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ఒకలా, తెలంగాణలో మరోలా, కర్ణాటకలో ఇంకోలా చేసేదానికి కేంద్రానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి నారా లోకేష్ చేసినటువంటి ప్రతిపాదన, నారా లోకేష్ పరిశీలిస్తున్నట్టు చెప్పినటువంటి మాటలు ఆచరణకి అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. అయినా తాను ఏదో చేస్తున్నట్టు, ఏదో చేయబోతున్నట్టు చెప్పుకునే నిమిత్తం ఇలాంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చినట్టుగా చాలామందే భావిస్తున్నారు.